హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఈ వీడియోస్ హెల్తీ సిరీస్ చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొత్తగా. సో ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా ఎవరైతే చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఒకవేళ మీకు కనుక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు నా హెల్తీ సిరీస్లో డే 4 వీడియో ఇదైతే. ఈరోజు మార్నింగే నేను జీరా వాటర్ తీసుకుంటున్నాను. సో జీరా వాటర్ నార్మల్గా అయితే ఓవర్ నైట్ సోక్ చేసి అది బాయిల్ చేసుకుంటే బెస్ట్, బట్ నాకు టైం లేక నేను డైరెక్ట్ తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ టైము. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను వెజ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. సో వెజ్ ఆమ్లెట్ ఈజీగా అయిపోతుంది అండ్ రోజు ఒకటే బ్రేక్ఫాస్ట్ తినకుండా డిఫరెంట్గా కూడా తిన్నట్టు ఉంటుంది కదా ఎగ్స్ని. అందుకని చెప్పి అయితే ఈరోజు వెజ్ ఆమ్లెట్ ట్రై చేస్తున్నాను అండ్ క్విక్ అండ్ ఈజీ ఇదైతే. సో నేను వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని నెక్స్ట్ ఈ ఎగ్స్ ఉంటాయి కదా అవైతే బీట్ చేసుకుని దీంట్లోనే కొంచెం ఉప్పు కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ వెజ్జీస్లో నాకు ఎందుకో వేయాలనిపించలేదు, అందుకని దీంట్లోనే వేసుకుంటున్నాను. దాని తర్వాత అయితే కొంచెం బటర్ వేసుకోవాలి. సో దీంట్లోకి బటర్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో ఈ ఆమ్లెట్లోకి బటర్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను కొంచెం బటర్ వేసుకుని దాని తర్వాత అయితే ఏవైతే కట్ చేసుకున్నానో ఆ వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా టాస్ చేసుకుంటున్నాను. ఒక 2 minutes టాస్ చేస్తే సరిపోతుంది. నార్మల్గా ఆమ్లెట్లోనే కలిపి వేసేయచ్చు, బట్ నేనేంటంటే కొంచెం కుక్ అయితే బాగుంటాయి అని నాకు అనిపించింది. సో అందుకని చెప్పి ఒక 2 minutes టాస్ చేసుకుంటే బెస్ట్ అండి. ఇంకా ఇక్కడైతే ఆమ్లెట్లోకి ఈ వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేస్తాను. అండ్ ఒక 2 minutes టాస్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే దానికి కూడా సాల్ట్ ఉంటే బాగుంటుంది కదా. సో దాని తర్వాత అయితే నాకు కొత్తిమీర అంటే ఇష్టం అని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో అది యాడ్ చేసుకుని ఫైనల్గా మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసి కొద్దిగా స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి అండ్ ఆమ్లెట్ మాడిపోతే అస్సలు బాగోదు. సో కొద్దిగా జాగ్రత్తగా కుక్ చేసుకుంటే మన వెజ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే లంచ్కి వచ్చేద్దాం. సో లంచ్లోకి నేనైతే మామిడికాయ పప్పు చేసుకుంటున్నాను. ఈరోజు మామిడికాయ పప్పు బాగా తినాలనిపించింది. సో అందుకని దీంట్లో రెసిపీ నేను ఏం షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన రెసిపీనే కదా. జస్ట్ నేను పప్పు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది, తాలింపు వేసుకుని ఇంకా నేను లంచ్ చేస్తే అయిపోతుంది. అండ్ మీలో చాలామందికి డౌట్ రావచ్చు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు, మీరేమో రైసే తింటున్నారు ఏంటండి అని చెప్పి. నేను బేసిక్గా రైస్ని మానేయడం చాలా కష్టము, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను, చాలా రోజుల నుంచి తిని ఒకటేసారి మానేయలేను అని చెప్పి. బట్ మోస్ట్లీ నేను క్వాంటిటీ అనేది చాలా చాలా తగ్గించేశాను. నైట్ టైం అస్సలు తినట్లేదు అండ్ అలాగే లంచ్ టైంలో కూడా క్వాంటిటీ కొద్దిగా తగ్గించాను. అలాగని చెప్పి నేను కడుపు మార్చుకుంటున్నానా అని చాలామందికి డౌట్ ఉంది. నేను అస్సలు ఆకలితో ఉండట్లేదండి. నేను నా కడుపుకి ఎంత పడుతుందో అంతా కూడా మంచిగానే తింటున్నాను. అంటే అందుకే నేను చెప్తున్నాను ఫస్ట్ నుంచి, నేను డైట్ చేయట్లేదు, హెల్తీగా తింటున్నాను అని చెప్పి. ఐ హోప్ మీలో చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇది కొద్దిగా క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. సో నేను చెప్పినట్టు లంచ్ నేను 12 నుంచి 12:30 లోపు అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈరోజు 12:30 అయిపోయింది, కొద్దిగా లేట్ అయింది. సో ఈరోజు నా లంచ్లోకి అయితే మామిడికాయ పప్పు అండ్ అలాగే కొంచెం మామిడికాయ పచ్చడి. సో నా యమ్మీ లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళాను. సో వాకింగ్కి వెళ్ళే ముందు అయితే ఈ మూంగ్ దాల్ అండ్ అలాగే డేట్స్ అండ్ ఆల్మండ్స్ తీసుకుని అయితే వెళ్ళాను ఈవినింగ్ స్నాక్ కింద. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఈజీగా అయిపోయే సేమియా ఉప్మా చేసుకున్నాను. సేమియా ఉప్మా అందరికీ తెలుసు అనుకుంటున్నాను, కానీ కొంతమంది అస్సలు ఇష్టపడరు దీన్ని అయితే, బట్ నాకు ఇష్టము. సో నేను ఇది రోజులో ఎన్నిసార్లు పెట్టినా తింటాను, అంత ఇష్టం నాకు ఇది. సో ఇంక ఈరోజు అయితే అది చేసుకుంటున్నాను.
చేసుకుంటున్నాను. వెజిటబుల్స్ వేసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఇది ప్లెయిన్గా ఉంటేనే ఇష్టము. బట్ సమ్వాట్ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి కొంచెం క్యారెట్స్ మాత్రం వేసుకున్నాను. అండ్ ఈరోజు సేమియా ఉప్మా అయితే యమ్మీగా వచ్చింది అండ్ ఈజీగా అయిపోతుంది. ఇది ఎక్కువ టైం తీసుకోక్కర్లేదు అండ్ నాకు బాగా ఇష్టం అనమాట. సో ఇంకా ఈరోజు నా డిన్నర్ రెసిపీ అయితే ఈ సేమియా ఉప్మా అండ్ ఇలాగా నా డే 4 కంప్లీట్ అయింది. సో ఈవినింగ్ నైట్ టైం ఏమన్నా తాగుతున్నారా అని కొంతమంది అడిగారండి. సో నేనైతే ఏం తీసుకోవట్లేదు. ఇంకా డైరెక్ట్ డిన్నర్ చేశాక 9:30కి ఇంకా పడుకోవడమే. ఎందుకంటే గ్యాప్ ఉండాలి కదా తిన్నాక ఒక 3 hours అయినా. సో పడుకునే ముందు అందుకని నేను ఎర్లీ డిన్నర్ చేస్తున్నాను. సో డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే కొద్దిసేపు మా శ్రీనిక ఉంది కదా, తనతో టైం స్పెండ్ చేసి ఇంకా నేనైతే మంచిగా పడుకుంటాను తొందరగా. సో అలా నా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మళ్ళీ మనం డే 5 వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.